హలో వెల్కమ్ బ్యాక్ టు కేగడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. డివోషనల్ ట్రిప్ అని అనొచ్చు అంతే కదా. డివోషనల్ అన్న పెద్ద పెద్ద మాటలు మనకి అక్కర్లేదు కానండి. అంటే ఎవ్రీ ఇయర్ మా మావయ్య వాళ్ళతో ట్రిప్ అనేది వెళ్ళడం జరుగుద్ది. ఎవ్రీ ఇయర్ అయితే కామన్. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తలుపులమ్మ ఏంట్రా తుని దగ్గర ఉన్న తలంపులమ్మ తల్లి, అందరూ తలుపులమ్మ తల్లి అంటారు. బట్ ఏంటంటే తలంపులమ్మ తల్లి అని అంటారంట. సో అక్కడ తలుపు బాగా నోరుతారు. మరి ఎందుకురా నీకు తలంపులమ్మ తల్లి లోవా అనేది తుడి దాటిన తర్వాత కొండ మీద అయితే వెలిసారు అమ్మవారు. ఎంతమంది అయితే ఈ తలంపులమ్మ వారి లోవా అంటే ఆ టెంపుల్ కి వచ్చారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సో అండ్ మా ఈ వ్లాగ్ లో ఏంటంటే మేము లావ్ లో చేసిన గోళ రచ్చ ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటే లావలో అక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా బాగా చేయొచ్చు. అంటే మీరు అనుకున్నట్టు మందు ముక్క అటువంటి మామూలుగా ఉండదు అనమాట. సో ఈ అంటే మళ్ళీ ఏం లేవు కానీ జస్ట్ ఫ్యామిలీతో వస్తాం కాబట్టి పద్ధతిగా డివోషనల్ గా కోసుకొని తినేయడం లేదా అని ఉంటది. సో మేము ఫర్దర్ గా మేము చేసే గోళ రచ్చ మీతో చూపించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. 90% షేర్ మాక్సిమం మా వాళ్ళు అంటే వస్తుంది అంతవరకు అయితే మేము చూపించడానికి ట్రై చేస్తాం. అండ్ అమ్మవారిని కూడా చూపించడానికి 90% ట్రై చేస్తాము. అక్కడ ఫోన్స్ ఎలా లేకపోతే మేమేం చేయలేం కానీ ఫోన్స్ ఎలా ఉంటే ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో ఇంక లేట్ ఎందుకు అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా పెద్దత్తయ్య అలా ఎదురు రావడం మాకు ఆనవాయితీగా మారిపోయింది రాను. సో ఏంటంటే మా అత్త ఎదురు వస్తే మాకు అన్ని మంచి జరుగుతాయి అని మాకు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మొత్తం మీద ఉన్న నమ్మకం అనమాట అది. సో అది పోగొట్టకుండా ఎప్పుడు మేము ఏ పని మీద బయటకు వెళ్ళినా సరే అక్కడ మా పెద్దత్తయ్య అయితే మాకు ఎదురు వస్తారు. అండ్ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరితో చాలా సందడిగా జర్నీ అయితే జరుగుతూ వచ్చిందనమాట. సో దారిలో మేము వేసుకున్న పాటలు, జోకులు ఎంతమంది ఇంకెందుకు చెప్పుకున్నా మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళే ట్రిప్ అసలు ఈ ట్రిప్కి స్టార్ట్ రాస్తారు. ఎలా దారిలో వెళ్తుంటే ఒక గెస్ట్ ఇంటికి అయితే వచ్చేసాం. ఈ ఇల్లు ఎవరెవరికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. ఇది మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట. నాకైతే ఇల్లు చూడగానే గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అక్కడ డ్రైవర్ గారు చెప్పి అన్న ఒక్క నిమిషం బస్ ఆపన్నానని చెప్పి నేను మా తమ్ముడు అయితే దిగైతే అర్జెంట్గా సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఈ గుడికి కూడా ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చేబ్రోలు అంటే పిఠాపురం దాటిన తర్వాత చేబ్రోలు హైవే మీద ఉన్న అమ్మవారు సత్తమ్మ తల్లి గుడి అనమాట. సో ఈ అమ్మవారు స్వయంభూగా అంటే రోడ్డు పక్కనే వెలిసారనమాట. అక్కడి నుంచి తీసి వేరే చోట పెడదామన్నా సరే అమ్మవారు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదంట. సో అక్కడ ఉన్న చరిత్ర, గుడికున్న చరిత్ర ఇది. అండ్ ఆ గుడిది అయితే దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే మేమైతే బస్కి వస్తాం. అక్కడ రామ్గఢ్ చూడండి పిల్లలతో కలిసిపోయి ఎలా ఆడుతున్నాడు. ఆఫ్ కోర్స్ మాకు అంటే చాలా మంది చాలా ఇష్టాలు ఉంటాయి. మాకు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అంటే ప్రాణం అనమాట, పంచ ప్రాణాలు మాకు వాళ్ళు. సో వాళ్ళ సంతోషం మా సంతోషం అనమాట. సో అక్కడి నుంచి మేమైతే తలుపులంపల్లి ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి కొండ ఎంటర్ అవుతుంది. అదిగో కొండ ఎంటర్ అయింది. సో అక్కడి నుంచి మనం ఫాస్ట్ ఎక్కడి నుంచి కొండ రూట్ అయితే మేము స్టార్ట్ చేసాం.
ఫైనల్లీ కొండ అయితే సక్సెస్ఫుల్ గా ఎక్కేసాం అనమాట. సో కొండ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము ఏంటంటే అక్కడ ముందుగానే ఒక కాటేజ్ బుక్ చేసుకున్నాము రూమ్స్ కోసం. సో ఆ రూమ్స్ కోసం మేమైతే సర్చింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి. సో మేమైతే బస్సు ఆపగానే ఎవరు దిగి ఎవరైనా వెళ్ళిపోకుండా మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు, మేము వాళ్ళ పిల్లలతో ఉన్నాం అనమాట, వాళ్ళని కాసుకొని. ఎందుకంటే వీళ్ళు నాన్న అని ఏడుస్తుంటారు మధ్యలో. సో అక్కడి నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు డైవర్ట్ చేయడానికి మా మావయ్య అండ్ మా మావయ్య గారి ఫ్రెండ్ వాళ్ళిద్దరు వెళ్ళారు రూమ్స్ కోసం. మేమైతే బస్సులోనే అలాగా పిల్లలతో అలా సరదా కాలక్షేపం చేస్తూ మా లొకేషన్ గడ్ అయితే ఈ లోపు చక్కగా లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాడు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా దిగడం అయితే స్టార్ట్ చేశారు. సో ఫైనల్లీ మాకు రూమ్ వెళ్ళట ఈ గ్యాప్ లో మా పెద్దమ్మ, మా అమ్మ, మా వదినలకి అయితే కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయినాయి. సో దగ్గరలో ఉన్న స్టెప్స్ చూసి వేస్తారు. సో అండ్ ఈ తలుపులమ్మ తల్లి గుడిలో ఏం జరుగుతుందంటే, మనకి అమ్మవారి గుడి విజయవాడలో అయితే ఎలా ఉందో అలానే గ్రనైట్ స్టోన్ తో అమ్మవారి గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. పక్కన ఒక 7 స్టైర్స్ ఆఫ్ బిల్డింగ్. అమ్మవారి దర్శించుకోవడానికి అసలు ఈ 7 అంతస్తులు ఎక్కి వెళ్ళాలన్నమాట. మధ్యలో ఒక గాలి గోపురం అయితే కడుతున్నారు పెద్దది. అండ్ ఫైనల్లీ మా రూమ్ అయితే అలర్ట్ అయిపోయింది అనమాట. ఇది ఒక 2 రూమ్డ్ హౌస్ అనమాట. ఇది 2 బెడ్రూమ్డ్ హౌస్. ఇప్పుడు ఏంటంటే మేము వంట సెక్షన్ అంతా కూడా హౌస్ బ్యాక్ సైడ్ అనేది మేము పెట్టుకోవడం జరిగింది. అండ్ తర్వాత రామ్గఢ్ అయితే బొగ్గులు రెడీ చేస్తారు. ఆల్మోస్ట్ ఈడే ఒక బొగ్గులా ఉంటాడు, వాళ్ళు ఇప్పుడు బొగ్గులు రెడీ చేస్తారు. చాలా కామెడీగా ఉంది ఫ్రెండ్స్. సో అయితే ఈ బొగ్గులు రెడీ చేసుకొని అక్కడి నుంచి మేమైతే భోజి కోసం రెడీ అవ్వాలన్నమాట. ఇంతలో మీకు మా బొగ్గులు రెడీ అయిపోయినాయి. బొగ్గులు రెడీ అయిపోయాక మా వాడు వచ్చి అయితే మా అత్తకు చూపించాడు. మా అత్త ఎవరో చేతి పట్టుకోరా అంటే అలా పట్టుకోలేదు, సో చెప్తున్నాడు. సో అక్కడి నుంచి బొగ్గులు అయితే కింద పెట్టేసి అక్కడి నుంచి మా రూమ్ అయితే మీకు చూపించడానికైతే ట్రై చేస్తాము. అండ్ మీకు చెప్పాను కదా ముందుగానే ఇది ఒక 2 రూమ్డ్ హౌస్ అని. ఇది ఒక రూమ్ అనమాట. ఇది ఒక ఏసీ రూమ్ ఫస్ట్. సో పిల్లలందరితో మా వదిలిలో టిఫిన్లు పెట్టడాలు పిల్లలందరికీ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత ఇది ఇంకొక రూమ్ అనమాట. ఇది వంట సెక్షన్ ఏరియాలో పెట్టేసుకున్నాము, డైనింగ్ రూమ్ లాగా. అండ్ పూజ అయితే స్టార్ట్ అయింది. మా చిన్న అత్తయ్య అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ముక్కు ఆవిడదే కాబట్టి కుటుంబం అంతా తీసుకుని వస్తారని మొక్కుకున్నారు. సో చక్కగా దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశారు అనమాట.
అండ్ లాస్ట్ మాకు కూడా ఏదో చిన్న ఉడత భక్తిగా ఒక కోరిక అయితే ఉందన్నమాట. సో ఆ కోరికను అయితే కోరుకోవడానికి మేము కూడా ఒక కోడిని చూపించి అమ్మవారిని అయితే మేము దండం పెట్టుకున్నాం అమ్మవారికి. అదే కోరిక మాకు నెరవేరితే మా హ్యాపీయెస్ట్ పర్సన్స్ మాక్సిమం అంటే మా లైఫ్ లో అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అండ్ ఆబ్వియస్గా అందరి మైండ్లో ఎదురన్నవుతుందో తెలుసు, మా పెళ్లి గురించి అనుకుంటారు కదా. సో అది కాదండి, వేరే కోరుకుంది. సో అదైతే మేము కోరుకున్నాం అనమాట. సో అది వన్స్ నెరవేరిందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. సో ఫైనల్లీ అందరూ దండం పెట్టుకోవడం జరుగుతుంది. మా అమ్మగారు కూడా చాలా ఇంట్రెస్ట్గా భక్తిగా దండం పెట్టుకుంటున్నారు. ఫైనల్లీ మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి దర్శనంతో పాటు మేము కూడా అంటే అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ పిల్లలందరూ మాక్సిమం ఆ బొమ్మలు, ఆ షాప్ లో ఉండే బొమ్మలు అది కావాలి ఇది కావాలి అది కావాలి అది కావాలని గోల పెట్టి మంచిగా అంటే మాకు చుక్కలు చూపిస్తారన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అమ్మవారి దర్శనం అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదివరకు అయితే కొండ మీద ఉన్నారు అమ్మవారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొండ కింద అంటే మనం కొండ కింద భాగంలో మనం ఎప్పుడు ఓల్డ్ డేస్ లో అయితే పెద్దగా అమ్మవారి విగ్రహం ఒకటి కనబడుతుంది సిమెంట్ది. సో ఆ ప్లేస్ లో అమ్మవారిని పైన కొండ మీద ఉన్న అమ్మవారిని కిందకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట. పైన టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్న కారణంగా. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అవ్వగానే ఇది మళ్ళీ కింద ఉన్న అమ్మవారిని మళ్ళీ పైకి అయితే పెట్టేస్తారు. సో ఈ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ పాస్ట్ 2 years నుంచి జరుగుతుందంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం చాలా అంటే చాలా స్పీడ్ కి కన్స్ట్రక్ట్ అయితే అవుతుందండి అంటున్నారు. అదిగో అమ్మవారి గుడి అక్కడే గర్భగుడి. సో అక్కడికి వెళ్ళి మీ లైన్లో ప్రజెంట్ అయితే లైన్లో స్టార్ట్ అయ్యాం. మేము అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే బయటికి రావాలి. కొంచెం దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట అమ్మవారి దగ్గరికి. సో ఫైనల్లీ మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారిని చూడగానే ఏదో తెలియని పవర్ మా వెనకుంది అనిపించింది మాకైతే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు. సో అలానే మా పిల్లలందరి పేర్లు చెప్పి ఆ గుడి కన్స్ట్రక్షన్ కోసం మేమైతే భక్తిగా చిన్న డొనేషన్ అయితే ఇచ్చాము. అక్కడ మా అమ్మగారికి ఏంటంటే మా 3 అన్నదమ్ములకి కూడా రక్షతాడులు అయితే కట్టించింది. సో అక్కడ దాంతోపాటు మా మావయ్య అయితే చిన్నపిల్లలకి అందరికీ కూడా రక్షతాడులు అయితే తీసుకున్నారు.
అది తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మేమైతే రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే అక్కడ మళ్ళీ కుకింగ్ సెక్షన్ ఉంది, అది చూసుకోవాలి అండ్ ఫాస్ట్గా తినేసి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. కాబట్టి అక్కడ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా అక్కడి నుంచి అయితే మేము అయితే స్టార్ట్ అయిపోయాము. దాంట్లో ప్రసాదాలు ఒకటి తీసుకోవాలి కాబట్టి ఈలోపు మా అన్నయ్య వాళ్ళు కూడా ఇదేంటి రక్షతాలు అయితే తీసుకుంటున్నారు. మా అన్నయ్య మా వదిన వాళ్ళ ఇంటి కట్టడానికి పటిక, ఆఫీస్ కట్టడానికి ఇంటి కట్టడానికి పటిక అయితే తీసుకుంటున్నారు అనమాట. సో అది తీసుకొని వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు. ఈలోపు మా అమ్మ పెద్దమ్మ వచ్చేసి బ్యాంగిల్స్ దగ్గర లాక్ అయిపోయారు అనమాట. సో బ్యాంగిల్స్ దగ్గర తీసుకోవడానికి అయితే మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు చూడడానికి మాకులాగే ట్విన్స్ లా ఉంటారు. కానీ ఇద్దరు మా పెద్దమ్మ అయితే హైపర్ యాక్టివ్ అనమాట. చిన్నప్పుడు మా పెద్దమ్మ గురించి చెప్పాలంటే తాజ్ మహల్ టపాకాయలు తెలుసా మీకు? దీపావళిగా వేస్తారు, ఆ టపాకాయలు చేతితో వెలిగించేదంట మా పెద్దమ్మ. అంత అంటే చెప్పాలంటే యంగ్ అండ్ డైనమిక్ అనమాట. ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్. నన్ను మా అమ్మ అయితే ఏదో కొంటుంది. మా మావయ్య వచ్చారు. మా మావయ్య వచ్చి ఈ ఇంటికి కదలరా అంటే మా వాళ్ళు అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు అనమాట. ఈలోపు మా అన్నయ్య వాళ్ళ పాప నా బుడ్డి తల్లి వచ్చేసరికి నాకు బొమ్మలు కావాలని అయితే ఏడిపించింది. అవి అయితే మేము కొన్నాక చూసాం కానీ అవి రద్దు పట్టేసి చూడటానికి అంత నీట్గా లేవు. సో దానికి అవి చూపించి ఇంకా మంచిది అన్నట్టు తీసుకున్నా, ఇది బాగుంది కదా అంటే దానికి ఆ డాల్ నచ్చలేదు. దానికి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. అంటే దానికి ఏ డాలర్ అయినా సరే, అంటే మన దానికి ఏ కొనే బొమ్మ అయినా సరే పర్పుల్ కలర్ లో ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే యాక్సెప్ట్ చేస్తుంది ఇన్ ద సెన్స్ ఏదైనా తీసుకుంటే కానీ పర్పుల్ కలర్ అంటే మోస్ట్ హ్యాపీ అనమాట. దాని అది హ్యాపీగా ఉంటే మాకు కావాల్సిన ఏముందండి. ఫైనల్లీ మా లంచ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. లంచ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ వంట వండిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా ఇలాంటి ట్రిప్స్ ఉంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు జస్ట్ 1 day అయితే వెళ్ళిపోతారు అనమాట. సో మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అందరూ అయితే నీరసంగా ఉంటారు అనుకున్నాం కానీ అనుకున్నట్టుగానే అందరూ మాక్సిమం అంటే మా చిన్న అయితే మంచి టయర్డ్ అయిపోయారు. అండ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే అలా ఎవరు ఆడుతూనే ఉన్నారు అనమాట. మా అమ్మ అయితే ప్రసాదాలు అయితే పంచుతుంది. అండ్ ఇదిగో మేమైతే ఎవరి సీట్లు అక్కడెక్కడ ఉంటే అయితే వెతుకుంటున్నాం. మా చిన్నత అయితే ఆల్మోస్ట్ ఇంకా స్లీప్ లోనే ఉన్నారు ఫుల్ గా. సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అవ్వలేదు ఇంకా, అవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా లావ్ నుంచి అయితే మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో మా అంటే మీ ఇద్దరు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా టైడ్ అయిపోయాం కూడా. అంటే టైడ్ ఇన్ ద సెన్స్ ఎవరన్నా పని చేసి సైడ్ అయిపోతారు, మేము తినేసి సైడ్ అయిపోయాం అనమాట. ఎక్కువ తినేసి ఇంకా ఆల్మోస్ట్ ఫుడ్ అంతా కూడా సూపర్ ఉంది. ఇంకా మనకి ఫుడ్ బాగుంటే ఇంకేమన్నా చికెన్ మొక్క ఉంది వాళ్ళకి మనకి చెక్కిన్స్ అనమాట. కానీ ఒకటే మైనస్ పాయింట్ అండి, తాగడానికి డ్రింకే లేదు. కానీ అప్పు చేసి అయినా సరే ఇక్కడ ఓపెన్ షాప్ పెట్టుకుంటాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కన్ఫర్మ్. ఎందుకంటే మనకి జనరల్ గా 40 రూపాయలు వస్తున్న డ్రింక్ ఇక్కడ 50 రూపాయలు వస్తున్నారండి. 100 రూపాయలు ఆయిల్ ప్యాకెట్లు 4 అమ్ముతారు. అట్లా ఉంటుంది మరి అంతటి. ఇవన్నీ పక్కన పెడితే మేమైతే లిటరల్లీ ఈ చాలా ఛాలెంజ్ చేస్తాం అనమాట. మా సంగతి పక్కన పెడితే మా ఊళ్ళందరూ దెబ్బ కలిసి టైడ్ అయిపోయినా కూడా కాదు. చూడండి హైవే పక్కన ఉన్న ఈ టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే అలాంటి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ టీ స్టాల్ కి ఎంతమంది అయితే వచ్చారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మా బుడ్డి బస్ చూడండి పక్కన బడా బస్ పక్కన ఎలాగుందో పిల్లలాగా. సో మేమైతే చక్కచక్క టీ తాగేసి ఇలాగే సమోసా చాయ్ ఇలా అన్ని తీసుకొని మేము మా రిటర్న్ అయితే స్టార్ట్ చేసాం అనమాట.
సో ఇది మా వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.